తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు కసరత్తు తుది దశకు చేరుకుంది. ముహూర్తం సమీపించిన వేళ పరిపాలనా ప్రక్రియ ప్రారంభానికి అవసరమైన చర్యల్ని అధికార యంత్రాంగం తీసుకుంటోంది. కొత్త జిల్లాలకు సోమవారం ప్రత్యేక అధికారులు నియామకమయ్యే అవకాశాలున్నాయి. మంగళవారం తుది నోటిఫికేషన్ విడుదల అనంతరం ఆయా జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీలతో పాటు ఇతర అధికారుల నియామక ఉత్తర్వులు జారీ అవుతాయి. రాష్ట్రంలో కొత్త జిల్లాలో రెవెన్యూ డివిజన్లో మండలాలు కొలువుదీరే గడువు సమీపిస్తోంది. ముహూర్తానికి మరో 2 రోజుల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం తుది కసరత్తు చేస్తోంది. ప్రతిపాదిత కొత్త జిల్లాల్లో ఇప్పటికే కార్యాలయాలన్నీ సిద్దమయ్యాయి. కొత్త జిల్లాలకు ప్రత్యేకాధికారులుగా ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్లను నియమించనున్నారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు రేపు విడుదలయ్యే అవకాశాలున్నాయి. తరువాత ప్రత్యేకాధికారులే కలెక్టర్లు, ఎస్పీలు, అటవీ శాఖాధికారులుగా బాధ్యతలు స్వీకరిస్తారు. కొత్త జిల్లాలో డివిజన్లు, మండలాలకు కేటాయింపునకు సంబంధించి అధికారులు, ఉద్యోగులు, సిబ్బందికి ముందుగానే మౌఖిక ఆదేశాలిస్తారు. జిల్లాలు ఏర్పాటయ్యాక ఉద్యోగులు, సిబ్బందికి ఆర్డర్ టు సర్వ్ ఉత్తర్వులు జారీ చేస్తారు. ఇందుకు సంబంధించిన నమూనాను సాధారణ పరిపాలనా శాఖ ఇప్పటికే రూపొందించింది. పునర్వ్యవస్థీకరణ తుది నోటిఫికేషన్ విడుదలయ్యాకే అధికారులు, ఉద్యోగులకు పోస్టింగ్లు ఇవ్వనున్నారు. జిల్లాలు, డివిజన్లు, మండలాల ఏర్పాటుకు సంబంధించి దసరా రోజే తుది నోటిఫికేషన్ జారీ కానుంది. గతంలో ప్రకటించిన ముసాయిదాతో పాటు చట్ట సవరణ చేస్తూ తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కు అనుగుణంగా రెవెన్యూ శాఖ ఫారం సంఖ్య 2ను జారీ చేస్తుంది. దానికి అనుగుణంగా గెజిట్ నోటిఫికేషన్ విడుదలవుతుంది. మొత్తం 31 జిల్లాలు, 65 లేదా 66 డివిజన్లు, 578 మండలాలతో రాష్ట్ర పరిపాలనా విభాగాల పునర్వ్యవస్థీకరణ జరగనుంది. గెజిట్ నోటిఫికేషన్, పునర్వ్యవస్థీకరణ ఉత్తర్వులు విడుదలయ్యాక ఆయా కొత్త జిల్లాలకు పాలనాధికారుల్ని నియమిస్తూ ఉత్తర్వులు జారీ అవుతాయి. ఆ తరువాతే జిల్లాల ప్రారంభ వేడుకలలో కలెక్టర్లు బాధ్యతలు స్వీకరిస్తారు. కలెక్టర్లు, ఎస్పీల ఉత్తర్వులతో పాటే 3000కు పైగా ఆర్డర్ సర్వ్ సహా ఇతర ఉత్తర్వులు విడుదలవుతాయి. జిల్లాలు, డివిజన్లు, మండలాల కూర్పునకు సంబంధించి కసరత్తు దాదాపుగా పూర్తయింది. తుది నోటిఫికేషన్కు రెవెన్యూ శాఖ రంగం సిద్దం చేస్తోంది.